So good morning all of you. Now we are going to discuss about copper and its alloys. So last class కి వచ్చేసరికి ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ అలాయ్స్ గురించి డిస్కస్ చేసాం. నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటే ఇట్ ఈస్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఐరన్ మెటల్ అమ్మ. సో ఐరన్ మెటల్ అనేది ఐరన్ అనేది యాడ్ చేయకుండా యాబ్సెన్స్లో కానీ ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ ఐరన్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటారమ్మ. అండ్ కమింగ్ టు కాపర్ అండ్ ఇట్స్ అల్లాయిస్కి వచ్చేసరికి సో కాపర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎర్లియెస్ట్ మెటల్ డిస్కవర్డ్ బై మ్యాన్ అమ్మ. సో మ్యాన్ డిస్కవర్ చేసిన ఎర్లియెస్ట్ మెటల్స్లోకి వచ్చేసరికి కాపర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎలిమెంట్ అమ్మ. అండ్ ద బాయిలర్స్ ఆర్ ఆన్ ఎర్లీ స్టీమ్ బోట్స్ వర్ మేడ్ ఫ్రమ్ కాపర్స్. సో కాపర్స్ని బాయిలర్స్లో ఎర్లీ డేస్లో యూజ్ చేసేవాళ్ళమ్మ. అండ్ ఇక్కడ కాపర్ ట్యూబింగ్ ఇన్ వాటర్ ప్లంబింగ్ అమ్మ. సో వాటర్ ప్లంబింగ్ ఇన్ పిరమిడ్స్. సో పిరమిడ్స్లో వాటర్ ప్లంబింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఆఫ్టర్ 5000 ఇయర్స్ ఆల్సో దీస్ ఆర్ జనరల్లీ యూజింగ్ అమ్మ. సో ఈ మెటల్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ కాపర్ మెటల్కి వచ్చేసరికి ఇట్ ఈజ్ డక్టైల్ మెటల్ అమ్మ. సో కాపర్ అనేది నేచర్లో జనరల్గా డక్టైల్ మెటల్ అండ్ ఇది సాఫ్ట్గా ఉంటుంది అండ్ మ్యాలబుల్గా ఉంటుంది అండ్ డిఫికల్ట్ టు మెషిన్ అమ్మ. మ్యాలబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి మనం బెండ్ చేసుకోవచ్చు. కానీ మెషనబుల్కి వచ్చేసరికి ఒక సైడ్ బెండ్ చేస్తున్నామంటే అదర్ సైడ్ అనేది అగైన్ వితౌట్ నీడెడ్. సో మనకు అవసరం లేకుండానే బెండ్ అయిపోతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాన్ ప్రెజర్ కానీ లేకపోతే మెషిన్స్లో కానీ. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో వీటిల్ని మెషినింగ్ చేయాలంటే సమ్వాట్ డిఫికల్ట్ అమ్మ. అండ్ అదర్ ప్రాపర్టీకి వచ్చేసరికి హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటుంది. అండ్ తర్వాతే సిల్వర్ అమ్మ. సో సిల్వర్ అనేది నెక్స్ట్ ప్లేస్లో ఉంటుంది. అండ్ దీస్ ఆర్ రిఫైన్ టు హై ప్యూరిటీ ఫర్ మెనీ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ అమ్మ. సో హై ప్యూరిటీ కండిషన్స్లో యూజ్ చేస్తున్నాము. అండ్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి జనరల్గా ఇది రెడ్డిష్ కలర్లో ఉంటుంది అండ్ బ్రైట్ లస్టర్ అమ్మ. అంటే షైనింగ్గా కూడా ఉంటుందమ్మా. నెక్స్ట్ మ్యాలబుల్గా ఉంటుంది అండ్ డక్టైల్గా ఉంటుంది. అండ్ సో జనరల్గా మనం కాపర్ని కానీ రెడ్ స్టేట్ దాకా రెడ్ హీట్ కానీ మనం చేసి దాన్ని ఫాస్ట్గా కానీ కూల్ చేసాము అంటే అది డక్టైల్ నేచర్లో ఉంటుందమ్మా. ఇఫ్ ఇన్ కేస్ స్లోగా కానీ కూల్ చేసామంటే అది బ్రిటిల్ నేచర్లో ఉంటుంది. సో జనరల్గా ఐరన్కి వచ్చేసరికి ఐరన్ని హీట్ చేసి సడన్గా కూల్ చేస్తే బ్రిటిల్ అవుతుంది అండ్ స్లోగా కూల్ చేస్తే డక్టైల్ అవుతుందమ్మా. కానీ ఇది ఆపోజిట్గా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ బ్రిటిల్నెస్ ఎందుకు ఫామ్ అవుతుందంటే మైక్రో స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ క్రిస్టల్ స్ట్రక్చర్లో గ్రెయిన్స్ అనేవి కోర్స్గా ఉంటాయమ్మా. అంటే చిన్న చిన్న గ్రెయిన్స్గా కన్వర్ట్ అవుతాయి. సో దానివల్ల బ్రిటిల్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వీటిల్ని సోల్డరింగ్ చేయొచ్చు అండ్ బ్రేజింగ్ చేయొచ్చు అండ్ వెల్డింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మెషనబిలిటీ అనేది వెరీ గుడ్ నేచర్లో ఉంటుంది. అండ్ మెల్టింగ్ పాయింట్కి వచ్చేసరికి వీటిల్ని 1083 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా మెల్ట్ చేయొచ్చమ్మా. అండ్ బాయిలింగ్ పాయింట్కి వచ్చేసరికి 2505 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చాక అది బాయిలింగ్ పాయింట్ వస్తుంది. అండ్ కమింగ్ టు స్పెసిఫిక్ గ్రావిటీ 8.93 స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇవి హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటుందమ్మా కాపర్ అనేది. అండ్ రెసిస్టెన్స్ టు కరోజన్ అంటే అట్మాస్ఫియర్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వదు అండ్ రియాక్ట్ అవ్వదు కాబట్టి ఇట్ ఈజ్ గుడ్ రెసిస్టెన్స్ అమ్మ. అండ్ ఎక్సలెంట్ జాయినింగ్ ప్రాపర్టీస్ అమ్మ. అంటే మెటల్ని జాయిన్ చేసుకోవాలంటే వెల్డింగ్ కానీ సోల్డరింగ్ కానీ లేకపోతే రివిటింగ్ వల్ల కానీ వీ కెన్ యూజ్ దిస్. అండ్ దీనివల్ల గుడ్ అప్లికేషన్స్గా కూడా యూజ్ చేయొచ్చమ్మా. అండ్ దీన్ని కాపర్ నుంచి డిఫరెంట్ అల్లాయిస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ యూజింగ్ జనరల్లీ అమ్మ. సో బ్రాంజ్ని కానీ ఆర్ గన్ మెటల్ని కానీ ఆర్ బ్రాస్ని కానీ ప్రిపేర్ చేసుకోవచ్చమ్మా. అండ్ వీటికి టెన్సైల్ స్ట్రెంత్ కాపర్ టెన్సైల్ స్ట్రెంత్కి వచ్చేసరికి 300 to 470 మెగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అమ్మ. అండ్ ఇక్కడ కరోజన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అమ్మ. సో జనరల్గా ఫెర్రస్ మెటల్స్ ఆర్ హ్యావింగ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ ఆర్ హ్యావింగ్ నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అమ్మ. అది మనకు ఆల్రెడీ తెలుసు. ఐరన్కి సంబంధించిన మెటల్స్ అనేవి మ్యాగ్నెటిక్ అట్రాక్షన్లో ఉంటాయి అండ్ అదర్ దాన్ ది ఐరన్ మెటల్స్ రిపెల్ టు మ్యాగ్నెట్ అమ్మ.
అండ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ జనరల్గా హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉండడం వల్ల వీటిని ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో మోర్ ప్రిఫరబుల్లీ యూజ్ చేస్తున్నాం. లైక్ జనరేటర్స్ కానీ ఆర్ మోటార్స్ కానీ ఆ స్విచ్ బోర్డ్స్లో కానీ అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అంటే టెలిఫోన్ వైర్స్గా కానీ అండ్ వైర్స్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్ అండ్ ఎలక్ట్రిసిటీ అమ్మ. సో ఎలక్ట్రిసిటీని అండ్ సౌండ్ని ట్రాన్స్మిట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ కెమికల్ ఇండస్ట్రీ. సో జనరల్గా రియాక్షన్ అనేది ఎక్స్పోజ్ అట్మాస్ఫియరిక్ రియాక్షన్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల ఈ మెటల్ని కెమికల్ ఇండస్ట్రీస్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాము. సో కెమికల్ ఇండస్ట్రీస్లో జనరల్గా డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి అండ్ ఆ కెమికల్స్ అనేవి కాపర్తో కానీ రియాక్ట్ అయితే ఎక్స్ప్లోజన్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాపర్ అనేది రియాక్ట్ అవ్వదు కాబట్టి వీ కెన్ యూజ్ కాపర్ అమ్మ ఇన్ కెమికల్ ఇండస్ట్రీస్. కెమికల్ ప్లాంట్స్లో కానీ ఆర్ కాపర్ ట్యాంక్స్లో కానీ ఆర్ ఫుడ్ ఇండస్ట్రీస్లో యుటెన్సిల్స్గా కానీ ఆర్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కానీ ఆర్ రిఫైనింగ్ ఇండస్ట్రీస్లో కానీ యూజ్ చేయొచ్చమ్మా. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్కి వచ్చేసరికి గుడ్ క్వాలిటీ అనేది ఎక్కడ కావాలో అక్కడ కాపర్ని యూజ్ చేయొచ్చు. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాపర్ కాంపౌండ్స్ లైక్ కాపర్ సల్ఫేట్ కానీ ఆర్ కాపర్ సైనైడ్ కానీ ఆర్ కాపర్ ఆక్సైడ్ని కానీ ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ జనరల్గా కాపర్ పౌడర్ని పౌడర్ మెటలర్జీలో కూడా యూజ్ చేస్తున్నాం అమ్మ. అంటే పౌడర్ మెటలర్జీ అంటే బై యూజింగ్ ఆఫ్ పౌడర్ వీ కెన్ ప్రొడ్యూస్ ది మెటల్స్ అమ్మ. మెటల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్లో కాపర్ పౌడర్ని కూడా యూజ్ చేస్తున్నాం అమ్మ. అండ్ కమింగ్ టు అప్లికేషన్స్కి వచ్చేసరికి అల్లాయిస్ ఆఫ్ కాపర్ అల్లాయిస్కి వచ్చేసరికి వెరీ యూస్ఫుల్ అల్లాయిస్ విత్ మెటాలిక్ జింక్ అండ్ మెటాలిక్ టిన్ అమ్మ. సో టిల్ని అండ్ జింక్ని కంబైన్ చేసుకుంటూ వెరీ గుడ్ అల్లాయిస్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ విచ్ ఈజ్ గో అండర్ ది కామన్ నేమ్స్ ఆఫ్ బ్రాసెస్ అండ్ బ్రాంజెస్ అమ్మ. సో వీటిల్ని బ్రాస్ అండ్ బ్రాంజెస్ అంటున్నాం ఈ అల్లాయిస్ని. అండ్ మనం ఇక్కడ కానీ చూసామంటే ఇక ఫస్ట్లో ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ వైర్స్గా యూజ్ చేస్తున్నాం. అండ్ సోల్డరింగ్ ఐరన్ అంటే సో ఐరన్ని సోల్డరింగ్ చేసినప్పుడు ఆ టిప్స్ పొజిషన్స్లో మనం కాపర్ని యూజ్ చేస్తున్నాం. అండ్ డొమెస్టిక్ వాటర్ పైప్స్లో కూడా యూజ్ చేస్తున్నాం అమ్మ. బట్ వీటిని ఎక్కువ ప్రిఫరబుల్గా యూజ్ చేయం ఎందుకంటే కాపర్ ఈజ్ మోర్ కాస్ట్లియర్ దాన్ జనరల్ మెటల్ అమ్మ. సో జనరల్ మెటల్ యూజ్ చేస్తే కంపేర్ చేస్తే ప్లాస్టిక్ కానీ ఆ జనరల్ మెటల్తో కంపేర్ చేస్తే కాపర్ అనేది కాస్ట్లియర్ అమ్మ. సో డ్యూ టు దిస్ కాస్ట్లీ నేచర్ ఉండడం వల్ల వీటిని ఎక్కువ ప్రిఫరబుల్ కండిషన్స్లో యూజ్ చేయరు. ఎక్కువ సమ్వాట్ ఏరియాస్లో మాత్రమే కుకింగ్ యుటెన్సిల్స్ అంటే వెజల్స్ లాగా యూజ్ చేయొచ్చు, ప్యాన్స్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ రూఫింగ్ మెటల్ అమ్మ. సో సమ్ ఆఫ్ ది ఏరియాస్లో రూఫ్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ కేబుల్స్ లాగా స్విచ్ బోర్డ్ పార్ట్స్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఎలక్ట్రికల్ బోర్డ్స్ అండ్ నట్స్ లాగా యూజ్ చేయొచ్చు. బస్ బార్స్ అమ్మ అంటే కంప్యూటర్లో బస్ బార్ అనేది ఉంటుంది. ఆ బస్ బార్ కాపర్ అల్లాయిస్ తోటి ఆర్ కాపర్ తోటి ప్రిపేర్ చేస్తారు. అండ్ టెలిఫోన్ వైర్స్లో కూడా యూజ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ కాపర్ అమ్మ. కాపర్ కాయిన్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు కాపర్ అల్లాయిస్. సో కాపర్ అల్లాయిస్కి వచ్చేసరికి ఎక్సలెంట్ కరోజన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీ కూడా వెరీ గుడ్ నేచర్లో ఉంటుందమ్మ కాపర్కి వచ్చేసరికి. అండ్ కాపర్ అల్లాయిస్ ఆర్ ఆల్సో హ్యావింగ్ ది సేమ్ నేచర్ అమ్మ. అండ్ ఈ కాపర్ అల్లాయిస్ అనేవి కంబైన్ చేయడం వల్ల హై స్ట్రెంగ్త్ అండ్ కరోజన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. సో ఈ కాంబినేషన్ డిజైరబుల్ ఫర్ మెరైన్ అప్లికేషన్స్. సో హై స్ట్రెంగ్త్ అండ్ కరోజన్ రెసిస్టెన్స్ ప్రాపర్టీస్ అనేవి జనరల్గా మెరైన్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తున్నాము. అండ్ సమ్ కాపర్ అల్లాయిస్ బికాస్ ఆఫ్ దేర్ వేరింగ్ ప్రాపర్టీస్ అంటే అరిగిపోకుండా ఉండడం వల్ల వీటిల్ని హై హార్డ్నెస్ ఆర్ కరోజన్ రెసిస్టెన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ సర్ఫేసింగ్ మెటల్స్ అమ్మా. సో ఇవి తొందరగా అరగకుండా హార్డ్గా ఉండడం వల్ల అండ్ కరోజన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల వీటిల్ని సర్ఫేస్ ఆఫ్ ది మెటల్ సర్ఫేస్ మీదుగా కూడా యూజ్ చేస్తున్నాం అమ్మ. అండ్ నెక్స్ట్ కాపర్ అల్లాయిస్ సెలెక్టెడ్ ఫర్ డెకరేటివ్ అప్లికేషన్స్ బికాస్ ఆఫ్ అపియరెన్స్ అమ్మ. సో వీటిని చూడడానికి అందంగా ఉండడం వల్ల అంటే బ్రైట్ లస్టర్ అంటే బ్రైట్గా రెడ్డిష్ కలర్లో ఉండడం వల్ల అండ్ లస్టర్ అంటే షైనింగ్గా ఉండడం వల్ల మనం వీటిని డెకరేటివ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తున్నాం. అండ్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ అల్యూమినియము, జింక్, టిన్ను, బెరీలియము, నికెల్, సిలికాను, లెడ్. సో ఇవి అల్లాయిస్గా యూజ్ చేస్తున్నాం కాపర్స్లో.
నెక్స్ట్ ఈ కాపర్ అల్లాయిస్కి వచ్చేసరికి బ్రాసెస్ అమ్మ. సో జనరల్గా బ్రాసెస్ జింక్ అండ్ కాపర్ని యాడ్ చేస్తే మనకి బ్రాస్ ఫామ్ అవుతుంది. అండ్ బ్రాంజ్ అమ్మ. కాపర్ అండ్ టిన్ని యాడ్ చేస్తే మనకి బ్రాంజ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్యూప్రో నికిల్ అమ్మ. కాపర్ని నికిల్ని యాడ్ చేస్తే ఫామ్ అవుతుంది. నికెల్ సిల్వర్. కాపర్ నికెల్ అండ్ జింక్ని ఫామ్ చేస్తే ఆర్ కంబైన్ చేస్తే నికెల్ సిల్వర్ అనేది ఫామ్ అవుతుంది. సో దోస్ ఆర్ ది బేసిక్ అల్లాయిస్ అమ్మ. సో దాంట్లో ఫస్ట్ వన్ ఇస్ బ్రాస్. సో బ్రాస్కి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాం, కాపర్ అండ్ జింక్ని కానీ యాడ్ చేస్తే మనకి బ్రాస్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ జింక్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఎలిమెంట్ అమ్మ. ప్రైమరీ అల్లాయింగ్ ఎలిమెంట్కి వచ్చేసరికి జింక్. అండ్ ఇక్కడ జింక్ బ్రాసెస్ని కూడా అగైన్ 3 గ్రూప్స్లో డివైడ్ చేస్తున్నారమ్మా. కాపర్ జింక్ అల్లాయిస్, కాపర్ లెడ్ జింక్ అల్లాయిస్. సో వీటిల్నే లెడెడ్ బ్రాస్ అని కూడా అంటారు. నెక్స్ట్ కాపర్ జింక్ అండ్ టిన్ అల్లాయిస్ అమ్మ. వీటిల్నే టిన్ బ్రాస్ అని కూడా అంటారమ్మా. అండ్ ఇక్కడ వీటికి వచ్చేసరికి హై రెసిస్టెన్స్ టు కరోజన్. ఇవి కరోజన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈజీలీ మెషినబుల్ అమ్మ. మెషినింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అండ్ గుడ్ బేరింగ్ మెటీరియల్ అమ్మ. సో బేరింగ్ మెటీరియల్గా కూడా మనం గుడ్ నేచర్లో ఉంటుందమ్మా. అండ్ ఇక్కడ ఈ జింక్ అనేది యాడ్ చేయడం వల్ల కాపర్కి ఆర్ బ్రాస్కి అది డక్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందమ్మా. రెండు అట్ ఎ టైం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వీఆర్ యూజింగ్ జింక్ అమ్మ. జింక్ను యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ బ్రాస్ అనేవి గ్రేటర్ స్ట్రెంగ్త్ దాన్ కాపర్ అమ్మ. సో కాపర్ ప్యూర్ మెటల్తో కంపేర్ చేస్తే అల్లాయింగ్ ఎలిమెంట్ అనేది స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బట్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ వచ్చేసరికి రెడ్యూస్ అవుతుందమ్మా యాజ్ కంపేర్డ్ టు కాపర్. అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ బ్రాసెస్ ఉన్నాయి అండ్ వీటిని డిస్కస్ చేద్దాం. గిల్డింగ్ మెటల్ అంటున్నాం. అండ్ కార్ట్రిడ్జ్ బ్రాస్, అడ్మిరేటరీ బ్రాస్, అల్యూమినియం బ్రాస్, బేసిస్ బ్రాస్, ముంచు మెటల్ ఆర్ ఎల్లో మెటల్ అంటున్నాం. అండ్ లెడెడ్ 60:40 బ్రాస్ అండ్ నావల్ బ్రాస్ అమ్మ. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ బ్రాసెస్. సో వీటికి సమ్ ఆఫ్ ది అదర్ ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేస్తే ఇవి డివైడ్ అవుతాయమ్మ. సో దీస్ ఆర్ ది అప్లికేషన్స్. సో ఇవి బ్రాస్ అప్లికేషన్స్ అమ్మ. ఎల్లో కలర్లో ఉంటుంది అండ్ డక్టైల్గా ఉంటుంది అండ్ మ్యాలబుల్గా అంటే మెషినబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. గుడ్ టెన్సైల్ ఎండ్యూరెన్స్ అమ్మ. సో టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది గుడ్గా ఉంటుంది. అండ్ వీటి అపీరియన్స్ గుడ్గా ఉండడం వల్ల ఆర్నమెంటల్ పర్పస్ కోసం కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్లో కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్మ. అంటే సౌండ్ని మోర్ ట్రాన్స్మిట్ చేయగలవమ్మ ఇవి. అందుకని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో యూజ్ చేస్తున్నాం. అండ్ పిన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్లగ్స్లో కూడా యూజ్ చేస్తున్నాం. నట్స్, బోల్ట్స్ అండ్ స్క్రూస్గా యూజ్ చేస్తున్నాం. అండ్ హింజెస్గా యూజ్ చేస్తున్నాం. వాటర్ ఫిట్టింగ్స్, స్క్రూస్ అండ్ రేడియేటర్స్ అండ్ లాక్స్ అండ్ కీస్ లాగా కూడా యూజ్ చేస్తున్నాం అమ్మ. సో దీస్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ brass. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్రాంజ్ అమ్మ. సో బ్రాంజ్కి వచ్చేసరికి కాపర్ అండ్ టిన్ని కానీ యాడ్ చేస్తే ఆర్ కంబైన్ చేస్తే మనకి బ్రాంజ్ ఫామ్ అవుతుంది. అండ్ ఇది డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ బ్రాస్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఎండ్యూరెన్స్ అనేది అంటే టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కరోజన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. గుడ్ సోనరిటీ అమ్మ. అంటే సౌండ్ని ఎక్కువ ట్రాన్స్మిట్ చేయగలదు కాబట్టి వీటిల్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా యూజ్ చేస్తున్నాము. అండ్ ఇవి మెల్ట్ చేసినప్పుడు ఎక్కువ ఫ్లూయిడ్ నేచర్లో ఉంటుందమ్మా. అంటే థిన్గా ఉంటుంది ఫ్లూయిడిటీ అనేది. అండ్ వీటిల్ని జనరల్గా మోల్డింగ్ పర్పస్లోకి మనం యూజ్ చేయొచ్చమ్మా. అంటే డైస్లోకి పోర్ చేసి అండ్ మనకు కావాల్సిన షేప్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి వాల్ సీట్స్ లాగా, బేరింగ్స్ అండ్ గేర్ వీల్స్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ అండర్ వాటర్ ఫిట్టింగ్స్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ స్టాచ్యూస్ అండ్ మెడల్స్ అమ్మ. విగ్రహాల్లాగా లేకపోతే మెడల్స్ లాగా కూడా మనం బ్రాంజ్ యూజ్ చేస్తున్నాము. మనం యూజ్ చేసే స్టాచ్యూస్ కానీ ఆర్ మెడల్స్ కానీ విత్ ప్రిపేరింగ్ ఆఫ్ అది విత్ ద కాంబినేషన్ ఆఫ్ బ్రాంజ్ ఓన్లీ. సో నెక్స్ట్ షిప్ ప్రొపెల్లర్స్ అమ్మ. సో ప్రొపెల్లర్స్గా యూజ్ చేయొచ్చు. బెల్ట్స్ లాగా అండ్ గేర్స్ లాగా యూజ్ చేయొచ్చు. బేరింగ్స్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ స్టాచ్యూస్ లాగా యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది
అప్లికేషన్స్ ఆఫ్ బ్రాంచెస్ అమ్మ. సో బ్రాంచెస్ అప్లికేషన్స్గా అంటే ఇవి సౌండ్ని మోర్ ట్రాన్స్మిట్ చేయగలవు అండ్ కరోజన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అండ్ గుడ్ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల అండ్ డక్టిలిటీ ఉండడం వల్ల వీ కెన్ యూజ్ దిస్ ఎట్ మోర్ అప్లికేషన్ వైజ్గా యూజ్ చేస్తున్నామమ్మ. సో దీస్ ఆర్ ది applications of branch. So if you have any doubt during this topic, you may ask in next class.